ఎకరాలు ఎంత డ్యామేజ్ అనేది ఆ లిస్ట్ పబ్లిష్ చేశాము. ఆ లిస్ట్ ని చూసుకోండి. ఆల్రెడీ పోయిన వారం బుధవారమే మేము పెట్టాము. 1 వీక్ టైం ఇచ్చాము, మీడియాలో చెప్పాము, వాయిస్ నోట్ ఇచ్చాము, అంతా ఇచ్చాము. ఇంకా రేపటి వరకు టైం ఉంది కాబట్టి చూసుకుని మీ పేరు మిస్ అయి ఉంటే నమోదు చేయండి. వన్స్ లిస్ట్ ఫైనల్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్తాం. అండ్ వాళ్ళు బీటీ సీట్స్ ని ఇచ్చారు అని ఒక కంప్లైంట్ వస్తే స్టేట్ నుంచి కూడా టీం వచ్చి నిన్న వచ్చి పొద్దున 4 o'clock శాంపుల్ అన్ని కలెక్ట్ చేసుకుని ల్యాబ్ కి కూడా పంపించడం జరిగింది. ఫస్ట్ మనకి ఏంటి అంటే కంపన్సేషన్ ఎట్లా ఇప్పించాలి. ఓన్లీ పీక్ సమ్మర్లో మాత్రం సోర్స్ లోకల్ సోర్సెస్ మనం ఏమైనా వాటర్ ఇవ్వచ్చా. పాయింట్ నెంబర్ 1. లోకల్ సోర్స్ కూడా కాలేదు అంటే ఏదైనా అగ్రికల్చర్ బోర్వెల్ని మనము రెంట్కి తీసుకోవచ్చా. అది కూడా కాకపోతే లాస్ట్ ఫైనల్ వన్ థింగ్ ఇస్ వాటర్ ట్యాంక్. బట్ ద సమ్మర్ సీజన్ మస్ట్ బి మేనేజ్ గివింగ్ డ్యూ వాటర్ టు ఆల్ ఆఫ్ వితౌట్ ఎనీ ఇష్యూ. ఏదైనా వేరే బిల్డింగ్ ఏమైనా ఉందా రెంట్కి తీసుకోవడానికి, దానికి కోఆర్డినేట్ అన్నిటిని గ్రౌండింగ్ అనేది స్టార్ట్ చేయాలి, దానికి కోఆర్డినేషన్ చేయాలి. దిస్ ఇస్ ద రైట్ టైం. రిపోర్ట్ చేసి కట్టుకుంటే వర్షాకాలం లోపల వాళ్ళు పట్టుకోగలుగుతారు, లేకపోతే కష్టమవుతుంది. మీరు ప్రతిరోజు మోటివేట్ చేయాలి. ఓకే, ठीक है. एनी इश्यूज फ्रॉम हेल्थ डिपार्टमेंट, मेडिकल ऑफिसर्स. చెప్తున్నారు మీకు ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. ఆ సమస్య ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తాము. మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే ఎక్కడ మనకి బోర్వెల్ ఉంది, ఎక్కడ అష్యూర్డ్ ఇరిగేషన్ ఉంది, అక్కడ మాత్రమే పంట వేస్తున్నారు, ఎవరికి కూడా అగ్రికల్చర్ కోసం వాటర్ ఇష్యూ లేదు అని చెప్తున్నారు. ఓకే, లాస్ట్ ఇష్యూ మనకి ఇందిరమ్మ ఇల్లుల పేర్లన్నీ చదవడం జరిగింది. పేరు లిస్ట్ లో రాలేదు. దయచేసి కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓని సంప్రదించాలి. ఈ సబ్జెక్ట్ ని మీడియా ద్వారా కూడా మేము హైలైట్ చేయాలని చెప్తున్నాము. ఎవరిదైనా పేరు రాలేదు అంటే వాళ్ళని ఎందుకు రాలేదు అనేది తెలుసుకోవాలి. కన్సల్ట్ ఎంపీడీఓ అండ్ పంచాయత్ సెక్రటరీకి దృష్టికి తీసుకుపోతే ఒకవేళ వాళ్ళు అర్హులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఎంపీడీఓని లోకల్ పంచాయత్ సెక్రటరీని సంప్రదించాలి. Priority for the next upcoming summer season is ensuring drinking water, agriculture ki కావాల్సిన వాటర్ అండ్ మన ఇందిరమ్మ ఇల్లు ఏదైతే శాంక్షన్ అయిందో వాళ్ళ స్కీమ్ గ్రౌండింగ్. దీస్ ఆర్ ద హైయెస్ట్ ప్రయారిటీ థింగ్స్. దీంట్లో చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ అండ్ దీన్ని అన్ని డిపార్ట్మెంట్ ని కీలకంగా కోఆర్డినేషన్ చేయడానికి మండల స్పెషల్ అధికారి గారు, ఎంపీడీఓ, ఎంపీఓ మీరు ఒక మంచి పాత్ర పోషించాల్సి వస్తుంది. మీరు మంచిగా పని చేస్తేనే ఒక అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే వాకేడ వెంకటాపురం మండలం ఒక వెరీ ఫార్ ఫ్లమ్ మండలం ఉంది, చాలా దూరం ఉన్నది. మాకు కూడా రావాలి అంటే గంటన్నర పడుతుంది. అట్లీస్ట్ మీరు అయితే రెగ్యులర్ గా ఇక్కడ వస్తున్నారు కాబట్టి స్పందన ఉండాలి. మీ లెవెల్లో ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే ఇమీడియట్లీ ఢిల్లీతో అవ్వగలరు. అన్ని సాల్వ్ చేస్తామని మేము చెప్పలేదు. అన్ని గ్రామ స్థాయిలో సాల్వ్ అయ్యేది, డిస్ట్రిక్ట్ లెవెల్లో సాల్వ్ అయ్యేది ఖచ్చితంగా ఇక్కడే వాళ్ళకి పరిష్కారం
చేయాలి. స్టేట్ లెవెల్లో సాల్వ్ అయ్యేది మనము స్టేట్ లెవెల్కి ఈ రోజు కూడా మనకి ఏదైతే ఇష్యూ వాళ్ళు ఐడెంటిఫై చేశారో, ఏదైతే ఇష్యూని నోట్ డౌన్ చేసుకున్నారో, మండల స్పెషల్ అధికారి గారు, ఎస్ఎల్పి గారు, ఎస్ఎల్ఎండి గారు, ప్లీజ్ గో బ్యాక్ వర్కౌట్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్. నాకు సాటర్డే we will have a small coordination meeting at collectorate and మీరు నాకు స్పెసిఫిక్ గా ఇష్యూస్ ని చెప్పగలుగుతారు. పిఆర్ ఇంజనీరింగ్ రోడ్ ఏదైతే వర్క్ అన్నారో పిఆర్ కి వస్తే దాని ప్రపోజల్ ఎట్లా పంపాలి ఒకసారి నాతో డిస్కస్ చేయండి. ప్రపోజల్ పంపే ముందు సో దట్ ద ఇష్యూ ఇస్ నాట్ దేర్. అర్థమైందా? దీంతో పాటు రెండు వర్క్స్, ఈ సిఎల్ ల్యాండ్ వర్క్స్, ప్రగలపల్లి బొమ్మనపల్లి వర్క్ అండ్ కడైకినాల్ టు ధర్మారం. These are the three works that are pending here. We will make sure that it is resolved. Okay? Thank you everybody for joining. We can discuss. RWSS వచ్చారా? సో ఏమేమి అనాలిసిస్ చేశారో డ్రింకింగ్ వాటర్ కి ఇక్కడ ఇబ్బంది కాకుండా ఏమేమి చర్యలు మనం తీసుకున్నాం, ఎన్ని బోర్వెల్స్ హ్యాండ్ పంప్స్ రిపేర్ చేయడం జరిగింది, ఎక్కడైనా స్పెసిఫిక్ ఇష్యూ ఎక్కడైనా ఉందా. లాస్ట్ టైం కూడా మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రతిరోజు మారుతుంది. టుడే ములుగు ఈజ్ ఇన్ రెడ్ జోన్, 42 degrees మనకి ఉంది. ఇక నెక్స్ట్ రాబోయే కాలంలో ఇట్లానే ఉన్నది కాబట్టి మంచి నీళ్ళు తాగడానికి ఎక్కడైనా ఇష్యూ ఉన్నదా? వాటికి మిషన్ దగ్గర వాటర్ సప్లై చేస్తుంది సార్. మామూలు ఏంటంటే మామూలుగా ఇప్పుడు మిషన్ దగ్గర రోడ్లో ఎన్ని చోట్ల బయటికి కనుక ఎప్పుడు బ్రేక్ అయితే పట్టు బ్రేక్ అవుతుంది సార్. మనం ఇమీడియట్గా రెక్టిఫై చేసి సప్లై రెస్టోర్ చేస్తున్నాం సార్. ప్రస్తుతానికి మనకు ఇక్కడ ఇష్యూస్ లేదు సార్. ఒక 3-4 కాలేజీలో మనకు లింక్ సంబంధంలో ఇష్యూస్ వస్తాయి. అంటే ట్యాంకర్లో సప్లై చేస్తాం అంటే 10 హౌజెస్ 15 హౌజెస్. మొన్న మనము అందరినీ సర్వే చేసి లిస్ట్ పెట్టాము, చూసుకున్నారా? చూస్తాం దానికి. ఓకే, కంప్లైంట్ జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ లేకుండా చేశారు, ఇది చేశారు, అది ఖచ్చితంగా తప్పు. అది ఇంకోసారి అవ్వకూడదు. మళ్ళీ మేము చర్యలు తీసుకుంటాం. ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళకి కంపన్సేషన్ ఎంత రావాలి, ఎవరికి రావాలి అనేది క్వశ్చన్. దానికి ఆల్రెడీ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. అందరూ రైతుల దగ్గర తిరిగి ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఆ మొక్కజొన్న పంట పండించడం జరిగింది, వాళ్ళకి ఎంత నష్టమైంది అనేది ఒక లిస్ట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ని ప్రతి గ్రామ పంచాయతీలో, అగ్రికల్చర్ ఆఫీస్లో, తహసీల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఆ లిస్ట్ చూసుకోవడానికి బుధవారం, రేపటి వరకు లాస్ట్ డే. ఆ లిస్ట్ చూసుకోండి. ఆ లిస్ట్లో ఎవరైనా తప్పుడు పేరు వచ్చినా లేదా నా పేరు రాలేదు అనుకున్నా దయచేసి అక్కడ ఉన్న మీ అగ్రికల్చర్ ఆఫీసర్కి పేరు నమోదు చేయండి. ఒక్కసారి పేరు నమోదు చేసిన తర్వాత ఆ ఎంటైర్ పేరులని మనం ఫైనల్ చేసి ఆ కంపెనీ వాళ్ళని కూడా పిలిచి కాంపన్సేషన్ ఏంటి, ఎంత, ఎట్లా ఇవ్వాలి అండ్ ఆ కాంపన్సేషన్ డైరెక్ట్ ఫార్మర్కే వెళ్ళడానికి, మధ్యవర్తిలో ఎవరికి కాకుండా కంపెనీ నుంచి డైరెక్ట్ వెళ్ళడానికి మేము మాట్లాడాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అర్థమైందా?